Looking at international updates, సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ మారణ హోమానికి మహిళల్ని కూడా వినియోగించుకుంటున్నారు. ఐఎస్ఐఎస్లో ఒక మహిళా విభాగాన్ని సృష్టించి ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ విభాగంలో 60 మంది బ్రిటిష్ మహిళలు కూడా ఉన్నారని బ్రిటన్ దినపత్రిక ది ఇండిపెండెంట్ వార్తా కథనాన్ని ప్రచురించింది. వీరిలో ఎక్కువ శాతం మంది 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉన్నవారని ఈ కథనం వివరిస్తోంది. మహిళా టెర్రరిస్టులకు నెల నెలా వేతనాలు కూడా చెల్లిస్తున్నారని తెలిపింది. తమ కూతుళ్లు సిరియా ఉగ్రవాదులుగా మారుతున్నారని తెలిసి బ్రిటన్లోని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మనుషుల ప్రాణాలు తోడేళ్ల దగ్గరికి వీరు ఎలా వెళ్తున్నారా అని వారు ఆశ్చర్యపోతున్నారు. తమ పిల్లల జీవితాల్ని బాగు చేసుకునేందుకు సహాయం చేయాలని బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సిరియాలో ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు అమెరికా సహాయం చేస్తోంది. అదే ఇరాక్ వచ్చేసరికి ఐఎస్ఐఎస్ పై వైమానిక దాడులు చేస్తోంది. అగ్రదేశం ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం మధ్య ఏషియా దేశాలకు శాపంగా మారుతోందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.